అంటే యూ గెట్ యూస్ టు ఇట్లో ఒక జోక్ ఉందండి, విషయం చెప్తాను. వాడు ఎవడో జోష్యుడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే ఏంటి సార్ చాలా దరిద్రంగా ఉండే పరిస్థితి, దారుణంగా ఉంది, తెలిసే ఉంటుంది మీకు. సో ఈ ఎప్పుడు బాగుంటుంది అంటే 40 తర్వాత బాగుంటుంది అన్నాడు. 40 తర్వాత ఎలా బాగుంటుందండి, అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. కాదు, నీకు అలవాటు అయిపోతుంది అన్నాడంట. అదే కదా. సో అట్లా నా పరిస్థితి అలా ఉంది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? ఈజ్ డన్ హిజ్ MBA అండ్ ఈజ్ 2019లో పెళ్ళయింది. ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది కాకుండా తను ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్కి మేనేజర్గా ఉన్నాడు. సో హీ సెటిల్ దర్. షికాగో పక్కన మీలాగా సినిమాల్లోకి రావాలని అసలు అనిపించలేదు? లేదండి, తను మొదటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈజ్ వెరీ పీపుల్స్ పర్సన్. బాగా ఇమిటేట్ చేస్తాడు మనుషుల్ని. సో ఇఫ్ యూ సీ సంబడి ఇంట్రెస్టింగ్ ఇమిటేట్స్ దెమ్, విచ్ ఐ ఎంజాయ్. సో సురేష్ గారు, మీ నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ బీన్ అ ప్రొడ్యూసర్, మీరు అన్ని క్రాఫ్ట్స్ దాదాపు చూశారు, చాలా వరకు మెయిన్ క్రాఫ్ట్స్ అన్ని కూడా, కొరియోగ్రఫీ మొదలుకొని డైరెక్షన్, ఇంకా యూనో నయనం అనే సినిమా కొరియోగ్రఫీ చేశాను నేను 2 పాటలకి. సో ఐ ఎంజాయ్డ్ దట్ ఆల్సో. సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్, ఇప్పుడు సరే ఓకే ఫైన్, ఇవన్నీ మీరు యూఆర్ డూయింగ్ దిస్, యూనో యూఆర్ గ్రూమింగ్, రీఇంజనీరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. ఇది కాకుండా on a molecular level. So you want to transform and actually change, you want to challenge yourself, yes, push yourself and see what you are capable of. Exactly. Ante kada? Yeah. That's so what is it that draws you? Ante if you see yourself kallu moskoni meditation chesina, ledu urke nidrapotunnappudu dream chesina, day dream chesina, next నేను ఏంటంటే మీరు ఎలా కనిపిస్తారు మీకు? నేను స్పెసిఫిక్గా నేనేమి కోరుకోలేదండి. స్పెసిఫిక్గా కోరుకుంటే మనకి ఎయిదర్ డిసప్పాయింట్మెంట్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ డైరెక్టర్తో నాకు పని చేయడం ఇష్టం, ఈ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి మాట్లాడదాం, అది వేరే విషయం అండి. బట్ ఐఎమ్ ఓపెనింగ్ మై సెల్ఫ్ అప్ టు ద యూనివర్స్ అండ్ ఐ వాంట్ ద యూనివర్స్ టు ఎంబ్రేస్ మీ. లెట్ ద యూనివర్స్ బ్రింగ్ వాట్ ఎవర్ ఇట్ క్యాన్ టు మీ, బికాజ్ ఐఎమ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్. నాకు కాఫీ అంటే ప్రాణం అండి. రోజుకు 10 కాఫీలైనా తాగుతాను, వదిలేసాను. నాకు ఐ యూస్ టు బి వన్స్ ఇన్ 2 days 3 days తాగేవాడిని. తాగుడు మర్చిపోయాను ఇప్పుడు. ఐ డోంట్ డ్రింక్, నాట్ ఎ డ్రాప్. 1 year 3 months అయింది. ఐ డోంట్ నో వెన్ ఐ విల్ స్టార్ట్. నేను ప్రామిస్లు ఏం చేయలేదు, కానీ నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సడన్గా చెయ్ అనిపించింది అంతే. నేను 2 విషయాలు వదిలేసుకున్నాను. ప్రపంచం నాకేమిస్తుంది చూద్దాం. అదే you're radiating that frequency. yes, positive frequency. అదే అందుకే ముందు మనం దేవుడికైనా సరే అమ్మకైనా సరే ఫస్ట్ అర్పించుకోవాలండి. అర్పించుకునే తర్వాతే మనకి అడిగే అర్హత వస్తుంది. దానికి సంపూర్ణ సంసిద్ధత ఉండాలి. ఎస్, రెడీ టు ఎంబ్రేస్ ఎనీథింగ్. అందుకే ఈరోజు నేను ఒక న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను. సో మొన్న ఒక తమిళ డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ సినిమాలో మీది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్, బట్ మనం విలేజ్లో షూటింగ్ చేస్తున్నాం సార్, ఒక ఆల్మోస్ట్ 40-45 days విలేజ్లో ఉంటాం సార్, అక్కడే గుడిసెల్లోనే అందరిని పెట్టుతున్నాను సార్, మీకు ఏమైనా ప్రాబ్లం అన్నాడు. నో ప్రాబ్లం, రెడీ అన్నాను నేను. అది చూసేద్దాం. గుడిసెంట్లో ఉండి చాలా రోజులు అయింది. కమాన్ జాకీ, రెడీ జూట్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండడానికి మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏది? లవ్ ఫర్ సినిమా అయినా? లవ్ ఫర్, అబ్సల్యూట్ లవ్ ఫర్ సినిమా. ఈరోజు నేను నా పెళ్ళాం కంటే నేను సినిమాని ఎక్కువ లవ్ చేస్తాను, తనకి తెలుసు. సారీ మై డార్లింగ్, బట్ ఐ లవ్ సినిమా సో మచ్. ఐ లవ్ గుడ్ సినిమా. నాకు పుష్ప 1 చూసిన తర్వాత నాకు 3 రోజులు నిద్ర పట్టలేదు. నాకు హౌ కెన్ ఎ డైరెక్టర్ విజువలైజ్ ఆల్ క్రేజీ క్యారెక్టర్స్ ఇన్ ఎ ఫిల్మ్? విలన్ క్రేజీ, హీరో క్రేజీ, ఎవ్రీబడి ఈజ్ క్రేజీ అండి. క్రేజీ అంటే క్రేజీనెస్ ఉంది వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ క్యారెక్టరైజేషన్లో. ఐ లవ్డ్ ఇట్. టెరెంటినో అది ఇదని మాట్లాడతారు, అయ్యో సుకుమార్ గారి కంటే టెరెంటినో ఎవరున్నారండి. ఐ లవ్డ్ దట్. అండ్ మనం సర్కార్ వారి పాటలు, ఐ లవ్డ్ ఫ్యూ డైలాగ్, త్రివిక్రమ్ గారి డైలాగ్. దే వెరీ సింపుల్ బట్ దే హ్యావ్ సో మచ్ డెప్త్. అందరూ ఫేర్ అండ్ లవ్లీ అని మాట్లాడతారు, అన్ఫేర్ అండ్ లోన్లీ అయిపోయింది నా బతుకు అన్నాడు. వాట్ డెప్త్ డైలాగ్, ఎంత సింపుల్ డైలాగ్ కానీ దాంట్లో ఎంత డెప్త్ ఉంది. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ గివ్ మీ హై అండి. ఈ హై చాలండి నాకు. దిస్ ఇస్ ఫిల్మ్ ఫర్ మీ. సో మీరు ఆ వైబ్ కోసం వెతుకుతున్నారు అంతే. దట్స్ ఇట్. ఆ వైబ్ కావాలి. ఐ యామ్ లివింగ్ ఫర్ దట్ హై. yes అబ్సల్యూట్లీ. మీ పాట గుర్తొస్తుంది,
ఒకే ఒక ఆశ అదే నా అదే 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 శ్వాస. అదే. దురాశ. సో మీరు బాగా పాడతారు, నేను దాన్ని దారుణం చేశాను, సారీ. అయ్యో లేదు నేను బాత్రూంలో కూడా పాడనండి, మీరు మీరు ఇలా అటెంప్ట్ చేశారు నన్ను. ఎందుకంటే ఎవరన్నా పక్క రూమ్లో ఎవరన్నా బాగా భయపడతారేమో నేను. అయ్యో అందరూ బాత్రూమ్ సింగర్ అంటారు, కానీ డాన్స్ వచ్చిన వాళ్ళు దే కెనాట్ బి బ్యాడ్ సింగర్స్ బికాస్ తాళం శృతిమాత లయపిత అంటారు. ఆల్రెడీ సగం వచ్చేసింది మీకు, కాబట్టి ఐ థింక్ ఒకడు పోయాడండి, మాత పితలో ఒకడు పోయాడు. బట్ సురేష్ గారు, నా కోరిక ఏంటంటే మీరు అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మీ ఫిలాసఫీ ఇంకా డీప్గా అబౌట్ వేరియస్ థింగ్స్ వచ్చి మాతో పంచుకుంటే ఐ థింక్ ఇట్ షేక్ అప్ లాట్ ఆఫ్ పీపుల్ into becoming different. I think that you will make a tremendous impact there. Sure, and I would love to see. It's a personal philosophy అండి. అంటే నేను ఎవరికి నేను ప్రీచ్ చేసే పరిస్థితి కాదు. I'm ready and open to talk about it. బట్ ఇప్పుడు మనం గుర్రాన్ని కొలను వరకు తీసుకెళ్ళగలమండి, బట్ గుర్రాన్ని తాగించలేం. ఓకే, వీ కెన్ ఓన్లీ షేర్ వాట్ వీ బిలీవ్. నేను ఎందుకు ఈ బిలీఫ్ మీద ఇంత గట్టిగా ఉన్నానంటే, నెంబర్ 1, నువ్వు ప్రేమించే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకోని ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నాకు అవసరమా దాని వెనకాల ఇలా పరిగెత్తడం కుక్కలాగా అనేది. నీ మీద నీకు మర్యాద పెంచుకుంటున్నాను నేను. సో దట్ ఈస్ వన్ మెసేజ్. అండ్ నెంబర్ 2, ఈ మగవాళ్ళని వెనకాల తరిమి స్టాకింగ్ చేసి అది ప్రేమ కాదురా అని అంటున్నాను నేను. నీ మాటలతో, నీ పర్సనాలిటీతో, నీ చేతలతో నువ్వు ఇంప్రెస్ చేయి, తప్పులేదు అంటున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీకు దేవుడి మీద నమ్మకం ఉందో, లేకపోతే పెద్దల మీద నమ్మకం ఉందో లేదో, నీ మీద నమ్మకం ఉంచుకో. దట్ ఈస్ నెంబర్ 1. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అందుకే ఒకవేళ నాకు తను మంచి హీరో సూసైడ్ చేసుకున్నాడు, ఇఫ్ ఐ హ్యాడ్ సుశాంత్ సింగ్, ఉదయ్ కిరణ్, నిజంగా నాకు ఉదయ్ కిరణ్ నాకు తెలుసుంటే 100% అతనితో టైం స్పెండ్ చేసేవాడిని. ఎవడో మేడ్ హిమ్ అండర్స్టాండ్, బిడ్డ నీకంటే దరిద్రమైన పరిస్థితులు అనుభవించాను బిడ్డ నేను, రేపు మధ్యాహ్నం భోజనానికి ఏమని తెలియని పరిస్థితికి వచ్చాను నేను. ఎందుకంటే ఒకసారి సినిమా తీసి పరిస్థితులు బాగాలేక ఇక్కడ నుంచి మద్రాసు పారిపోయి, ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మీల్ అండి. బట్ స్టిల్ ఐ సెడ్ ఓకే, ఇట్స్ ఓకే, వీల్ ఎంజాయ్ దిస్ ఆల్సో అన్నాను నేను. బట్ మహాతల్లి నా పెళ్ళాం నాతో ఉంది అప్పుడు. షీ సెడ్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో అడ్వెంచర్ అనింది. నాకు కాళ్ళకు దండం పెట్టాలనిపించింది అప్పుడు. బికాస్ మనకి మంచి టైంలో పక్కనుండే వాళ్ళు చాలామంది ఉంటారండి, చెడ్డ టైంలో పక్కనుండి మనకి చేయూతనిచ్చి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదండి. అందుకే జీవితంలో అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ తనకి ఇస్తాను నేను. మా తల్లి కూడా, అందరూ తల్లి గొప్పది అంటారు, బట్ తల్లి గొప్పదే, కానీ మా మదరు ఒక 4 రోజులు నేను ఇంట్లో ఉంటే నా పని పాట లేదా అని అడుగుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో విషయాలన్నీ అడుగుతాను కాబట్టి, ఎందుకు ఇది కురకడగా ఉంది, ఎందుకు ఇది నీట్గా లేదు, కిచెన్ సాఫీగా పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ అడుగుతాను. నేను పిచ్చోండి నేను, అవన్నీ ఐ లైక్ టు మైక్రో మేనేజ్, పట్టించుకునేవాడిని. సో అంటే నేను ఇది ఎందుకు చెప్పొచ్చానంటే, మనకి పని లేకపోతే, భుక్తి మనం సంపాదించకపోతే సొంత తల్లి కూడా మర్యాద ఇవ్వని పరిస్థితి ఈరోజు. దట్ ఈస్ టుడేస్ వరల్డ్. సో ఇలా ఉన్నప్పుడు ఒక మనిషి, నీకు అటువంటి మనిషి దొరికిందంటే, యూ బెటర్ బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ టు దట్ పర్సన్. You have moved a lot of hearts today, by saying this last bit. ఎందుకంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ ద బెస్ట్ ప్రేయర్ ఇన్ ద వరల్డ్ ఇస్ గ్రాటిట్యూడ్ అండి. పొద్దున లేచిన వెంటనే థ్యాంక్ యూ అని ఒక దండం పెట్టుకుంటే 2 గంటలు మీరు ఉపవాసం ఉండి పూజ చేసినంత లెక్క అండి. నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన నేను చెప్తాను, శివుడిని నేను ఎందుకు నమ్ముతానంటే, నేను ఎక్సర్సైజ్ నడకతో స్టార్ట్ చేశానండి. 10 అడుగులకి నాకు ఆయాసం వచ్చేది, అంత వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు. సో అప్పుడు నేను టెంపుల్కి వెళ్తే అక్కడ ఇది కనపడిందండి, దిస్ వన్. సో నాకు ఎవరో చెప్పారు, సార్ దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి, శివుడు కాళ్ళ దగ్గర పెట్టి వేసుకోండి అని చెప్పి తీసి కాళ్ళ దగ్గర పెట్టి వేసుకున్నాను. ఎందుకో నాకు సాయంత్రం
కాళ్ళు చేతులు నాకు ఏదో చేయాలి అనిపిస్తుంది. వెంటనే షార్ట్స్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోయాను. అండ్ ఐ రియలైజ్ దట్ ఐ వాక్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. అండ్ అక్కడ నుంచి చిన్న నమ్మకం స్టార్ట్ అయింది. అంటే ఎవరికో ఎక్కడికో ట్రిగర్ పాయింట్ ఉంటుంది కదా. సో చాలామంది పిచ్చోడు అది ఇది నవ్వుకోవచ్చు, అది వేరే విషయం. ఇట్స్ ఓకే. బట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఆ తర్వాత సడన్గా నాకు కళ్ళలో నాకు హనుమంతుడు వచ్చిన ఒక చిన్న సెన్స్. సో నా జిమ్లో తీసుకెళ్ళి హనుమంతుడి ఫోటో పెట్టుకున్నాను. ఈ లేటెస్ట్ ఈ ఫోటోలు కాదండి, పాత ఫోటో ఉండదు చూడండి, పాతది ఇట్లా సంజీవిని పెట్టుకొని పాత ఫోటో. ఇట్స్ ఎ వెరీ వెరీ ఓల్డ్ ఫోటో. అంటే నా చిన్నప్పుడు క్యాలెండర్లో చూసిన ఫోటో లాంటిది. నాకు అది దొరికింది, నా అదృష్టం అనుకుంటున్నాను నేను. బికాస్ దీస్ ఆర్ ఆల్ మోడర్న్ డిజిటల్. దట్ ఈస్ అప్పుడు ఆలోచించి చేసిన ఒక కల్పన. సో ఐ ప్రిఫర్ దాట్. సో ఈరోజు నేను జై బజరంగ్ బలి అని నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. అంతకుముందు స్టార్ట్ చేయను. ఎందుకంటే హనుమంతుడి దేవాలు ఇప్పటి వరకు there is something called sports injury అండి. ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 యు ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు స్పోర్ట్స్ ఇంజరీ. మీరు నమ్మరు, నేను ఆల్మోస్ట్ 1.5 hour వార్మప్ చేస్తానండి ఫర్ 2.5 hour వర్కౌట్. 1.5 hour వార్మప్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వార్మప్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే ఎక్కడో చోట పట్టేయడాలు, ఎక్కడో చోట లాగేయడాలు జరిగిందంటే ఆ తర్వాత రికవరీ టేక్స్ లాంగర్ అండి. బికాజ్ యూఆర్ ఓల్డర్. 50 తర్వాత అండి 1% ఆఫ్ యువర్ మసిల్ మాస్ స్టార్ట్స్ లూజనింగ్. యూ లూజ్ మసిల్ మాస్. సో యూ స్టార్ట్ లూజింగ్ బోన్ డెన్సిటీ అండి. ఫర్ మోర్ బోన్ డెన్సిటీ ఫర్ విమెన్ అండ్ మసిల్ మాస్ ఫర్ మెన్. సో 55 తర్వాత మసిల్స్ పెంచుకోవడం అనేది ఒక 3 రెట్లు కష్టం అండి. ఆ 3 రెట్లు కష్టం కూడా నేను ఐఎమ్ రెడీ టు ఎంబ్రేస్. మిగతా వాళ్ళకి ఒక 45 minutes వర్కౌట్, వెయిట్స్ వర్కౌట్లో జరిగేది నాకు 2.5 hours అవుతుంది. ఎందుకంటే ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ సెట్స్, ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ రెపిటేషన్స్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఓవర్ ఎగ్జర్ట్. నాకు కండలు తిరిగిన శరీరం కాదు, నాకు ఐ నీడ్ ఫిట్నెస్. ఇట్స్ నాట్ కాస్మెటిక్. చూడడానికి ఎట్టున్నాడని కాదు, నేను ఫిట్గా ఫీల్ అవ్వాలి. ఐ షుడ్ ఫీల్ దట్ ఇన్సైడ్. ఈరోజు డైరెక్టర్ పరిగెత్తమంటే పరిగెత్తడానికి రెడీగా ఉండాలి, నేను జంప్ చేయడానికి రెడీగా ఉండాలి. సో నాకు దీనికి నా బజరంగ్ బలి, నా శివుడు నాకు హెల్ప్ అయ్యాడని నా ఫీలింగ్. దిట్స్ మై ఫీలింగ్. అది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అది మీ ఇష్టం అండి. బట్ నా నమ్మకం నాకు ముఖ్యం. ఈరోజు నా చేంజ్కి నా నమ్మకం ఇంపార్టెంట్ అయింది. సో దట్ ఈస్ వై ఐ కాంట్ లెట్ గో ఆఫ్ దిస్. రుద్రాక్షలు అవునండి. తులసిమాల అది లేదండి, రుద్రాక్ష పక్కన తులసిమాల కదా. తులసిమాల అండి. అమ్మోరు మీద బాగా నాకు భక్తి ఉందండి. అమ్మోరు సినిమా చేసినప్పటి నుంచి కొంచెం నాకు జీవితం మారింది, నా ట్రాక్ కొంచెం మారింది. పర్సనల్ విషయాల్లోనూ లేకపోతే ఫైనాన్షియల్ విషయాల్లోనూ అమ్మోరు నుంచి కొంచెం నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ బెటర్మెంట్ ఇన్ మై లైఫ్. కొన్ని హెల్త్ ఇష్యూస్, నాకు సైనస్ ఉండేదండి. నేను 3 రోజులకు ఒకసారి మొహం ఉద్దిపోయేదండి. ఎందుకంటే అంతకుముందు ఒక తమిళ సినిమా 14 రోజులు వాటర్ ఫాల్లో షూటింగ్ చేసి నాకు సైనస్ డెవలప్ అయింది. అప్పటి నుంచి నాకు నెలకు ఒక 2 సార్లు అయినా సరే లేచేటప్పటికి ఈ ఫేజ్ ఓ అని ఊదిపోయి ఉంటుంది. సో అక్కడ ఒక పసురు వైద్యం చేశాడండి. అమ్మోరు షూటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మోరు టెంపుల్లో ఒక ముసలి ఆయన పసురు వైద్యం చేశాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొహం ఉబ్బడం లేదండి. అప్పటి నుంచి నాకు అమ్మోరు మీద నాకు పెద్ద, ఇప్పటికీ నేను నెలకు ఒకసారి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుంటానండి. అమ్మవారు, అయ్యవారు, అవునండి, అందరూ మీకు ఆశీస్సులు ఇచ్చి మీరు ఇంత కెరటర్ లాగా అలాగా పడి ఎగసి కింద పడినా కూడా మళ్ళీ వెంటనే అంతకంటే డబుల్ స్పీడ్తో మీరు లేచి నిలబడి యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు సస్టైన్ అ వెరీ ట్రెమెండస్ జర్నీ సురేష్ గారు అనిపిస్తుంది. సో మా అందరి కోరిక ఏంటంటే యాజ్ ఫ్యాన్స్, ఐ ఫీల్ యువర్ బెస్ట్ ఇస్ యెట్ టు కమ్. ఇట్స్ అ ఫాండ్ విష్ఫుల్ థింకింగ్. మీరు అదే మీ దీవెనలు ఆశీస్సులుగా నేను తీసుకుంటాను. ఐ వాంట్ ఆల్ దోస్ విషెస్. ఎందుకంటే ఈరోజు నన్ను అభిమానులు అనుకోండి, నేను నచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు నన్ను చూసే విధానం బట్టి నేను జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎలా ఉండేవాళ్ళండి అన్నప్పుడు చిన్న బాధ. మిమ్మల్ని అలాగే మీరు వయసు అయింది పర్లేదు కానీ అలాగే మేము చూసుకుంటున్నామండి మా మనసులో అన్నప్పుడు. సో ఆల్ దీస్ ఆర్ విషెస్ దట్ ఆల్సో పుట్ మీ ఇన్ లైన్. నన్ను దారిలో పెట్టే ఒక
ఒక ఆశీస్సులు కానీ ఒక మంచి మాటలు కానీ. సో మీరు అలా మాట్లాడుతుంటే దాన్ని కూడా అలా తీసుకుంటాను నేను ఇప్పుడు ఒక న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను. అండ్ మై లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ హెస్ ఆల్వేస్ బీన్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఐవ్ గాట్. అండ్ ఈరోజు ఎవరన్నా మంచి మాటలు చెప్తే థ్యాంక్ యూ చెప్తాను నేను. ఈరోజు ఎవరైనా సరే మీరు చాలా అందంగా ఉన్నారంటే మా అమ్మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలండి అని అంటాను తప్ప దట్ ఈస్ నాట్ మై క్రెడిట్. వాళ్ళు నన్ను అలా పుట్టించారు కాబట్టి నా అదృష్టం, వాళ్ళు అలా 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 నన్ను క్రియేట్ చేశారు. బట్ ఈరోజు నేను బాగా యాక్ట్ చేశానంటే అది నా క్రెడిట్, ఎందుకంటే నేను కష్టపడ్డాను. అది నేను కొంచెం బాగా తీసుకుంటాను. కానీ మీరు ఎర్రగా బుర్రగా భలే అందంగా ఉన్నారంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం కాదు. ఐ స్టిల్ డోంట్ నో హౌ టు టేక్ ఎ కాంప్లిమెంట్. ఐ స్టిల్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సమ్వేర్ మోసేస్తున్నారా, నిజంగా నన్నే అంటున్నారా అనే ఫీలింగ్ ఐ గెట్. బికాజ్ నేను పెరిగేటప్పుడు మా ఫాదర్ థాట్ ఐ వాజ్ వెరీ ఎఫెమినేట్. ఏంట్రా మీసాలు కూడా రాలేదు అమ్మాయిలాగా, హీరోలు అంటే అలా ఉండాలి రా అని చెప్పి నాకు మైండ్లో మనం ఏదో తక్కువ ఉంది మనలో అన్న ఫీలింగ్లోనే నేను వెరీ న్యాచురల్ ఆ ఏజ్లో అలా అంటే బికాస్ ఇంప్రెషనబుల్ ఫంక్ అయిపోతాం మనం. సో వెరీ ట్రూ. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ నాకు కాన్స్టెంట్లీ ఉంది నాకు. దట్ ఈస్ వై ఐ ట్రై మై బెస్ట్ టు కాంపన్సేట్. I completely understand what you're saying.